మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జూలై నెల 12వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. తుఫానులు గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది. విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం. దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి. అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి. అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది. ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడు అన్నమాట. గాలి, నీరు లాంటి పంచభూతాల అల్లకొల్లడం వల్ల తుఫానులు ఏర్పడతాయి. ఆత్మ సంబంధమైన తుఫానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి. అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది. అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు. అవి ఆరుబయట గాలి, వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటూ ఇటూ ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి. కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు. కలప పనివాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు. ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్లను మీరెప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. వాళ్ళ చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావలసింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు. ఇరుకుగా, ఎక్కలేనంత ఏటవాలుగా, రాళ్లమయంగా ఉండి నరలోకపు తుపాకీ మందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి. ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి. పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదిటిపై గీసుకుంటాయి. విష జంతువులు దారికి ఇరుప్రక్కలా బుసలు కొడుతూ ఉంటాయి. అది విచారం, సంతోషం ఏకమైన దారి. గాయాలు వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి. కన్నీళ్ళు, చిరునవ్వులు, శ్రమలు, విజయాలు, సంఘర్షణలు, గెలుపులు, కష్టాలు, ఆపదలు, పీడలు, అపార్థాలు, ఇక్కట్లు, బాధలు, వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు. తుఫానుల్లో ప్రళయకాల పెను తుఫాను నట్ట నడుమ శ్రమ అనే పెనుగాలికి వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో, ముందుకి సాగిపో. నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు. వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరకలోకంలోని దెయ్యాలన్నీ కలిసిన కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. తుఫానులోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుందని, అవును తండ్రి, మమ్మల్ని శోధించిన తర్వాత మేము సువర్ణం వల్లే మారతామని నీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ప్రభా, మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో వచ్చే ప్రతి విధమైన తుఫాను, శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ఇవన్నీ కూడా ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కొనే ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నడిచే మార్గం కూడా నీకు తెలుసు ప్రభా. నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, సంరక్షించే దేవుడు అయ్యా, పోషించే దేవుడు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నిత్యము నీ యందు విశ్వాసం కలిగి ముందుకు సాగే కృప, ధన్యత మా అందరికీ దయచేయమని ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికున్న ప్రతి విధమైన అవసరత అక్కర తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. ఈరోజు నీ బిడ్డలు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండియ్యా. అలాగున్న తండ్రి, వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో, వారి యొక్క పనుల్లో, వారి యొక్క వృత్తుల్లో, వ్యాపారాల్లో మీరే తోడుగా ఉండండియ్యా. నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే వారికి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అలాగే నా సువార్థికులను బట్టి, సేవకులను బట్టి, పాస్టర్ గారు వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా, వారు నీ యందు మరింత విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి పరిచర్య చేయడానికి సహాయం చేయండి అయ్యా. అలాగున మేమందరం కూడా నీ సన్నిధిలో దీన మనసు కలిగి ఉండేలాగా నీ కృప, ధన్యత మా అందరికీ
దయచేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.